ఇంకొక 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక జిల్లాలలో ఉండేటటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మనం వివరాలన్నీ కూడా ఇస్తూ వచ్చాం. అదే రకంగా ఆ జిల్లాలో ఉండేటటువంటి ప్రధాన పార్టీల యొక్క బలాబలాలు, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తుత ప్రభుత్వం తీర్చినటువంటి తీరు, ఇవన్నీ కూడా మనం విపులంగానే అనేక సందర్భాల్లో అందజేశాం. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థుల యొక్క వివరాల్ని మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా అటు రాయలసీమ ప్రాంతానికి, ఇటు ఆంధ్ర ప్రాంతానికి కూడా మధ్యలో ఎండింగ్లో ఉండేటటువంటి బోర్డర్ జిల్లాగా దీన్ని మనం పరిగణిస్తాం. సో ప్రకాశం జిల్లాలో ఉండేటటువంటి నీటి సమస్యలు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలన్నిటి కూడా చాలా త్వరితగతిన వైసీపీ ప్రభుత్వం అటెండ్ చేస్తున్నటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి కులాల సమీకరణ కానీ, అక్కడ ఉండేటటువంటి లబ్ధిదారుల యొక్క వారి యొక్క ఆలోచనలు కానీ, ఇవన్నీ కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఒంగోలులో జరిగేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా చాలా హోరాహోరీగా పోరాటం చేసే పోరు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో పార్లమెంటు విషయానికి కనుక వస్తే అక్కడ ఉండేటటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో వారికి ఈసారి వైసీపీ టికెట్ నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెట్టినటువంటి సందర్భంలో ప్రతి నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా ఆ జిల్లా నుంచి ఉండేటటువంటి ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నత విద్యాధికుడు ఆదిమూలపు సురేష్ వారి యొక్క నియోజకవర్గాన్ని మార్చారు. సో గడిచినటువంటి ఎన్నికల్లో దాదాపు 4 నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలోకి వెళ్ళాయి, 8 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోకి వెళ్ళాయి. అప్పుడు కనుక చూస్తే కొండవైపు నియోజకవర్గం, అద్దంకి, పర్చూరు, అదే రకంగా చీరాల, ఈ 4 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ ఫేవర్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు. మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా 8 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోకి వెళ్ళాయి. ఇక్కడ ఉన్నటువంటి కులాల సమీకరణ కనుక చూస్తే ముఖ్యంగా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి సంఖ్య చాలా అధిక సంఖ్యలో ఉన్న, అదే రకంగా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ కూడా ఒంగోలులో చాలా అధిక సంఖ్యలో ఉండటమే కాకుండా దళిత వర్గాలకు సంబంధించిన రిజర్వ్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉండేటటువంటి సందర్భంలో అన్ని జిల్లాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా రెడ్డి, కమ్మ ఈ 2 కులాల యొక్క చేతుల్లోనే ఎకనామికల్గాను అదే రకంగా ఫైనాన్షియల్గాను కూడా వారే నిర్ణయాత్మక శక్తిగా ఉండేటటువంటి అవకాశం ఉన్న జిల్లాల్లో ఇది కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా కూడా ఒకటి. సో అందుకనే వైసీపీ పార్టీ వారి యొక్క క్యాండిడేట్స్ సెలక్షన్లో ఇవన్నీ కూడా సామాజిక సమీకరణాలని లెక్కలోకి తీసుకుని, విద్యార్హతను లెక్కలోకి తీసుకుని, పార్టీకి ఉండేటటువంటి లాయల్టీస్ని కూడా లెక్కలోకి తీసుకుని వారి యొక్క క్యాండిడేట్స్ అన్నిటిని కూడా డిసైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఇంకా ఆఖరి నిమిషంలో ఏదైనా మార్పులు జరగాలేమో తప్పిస్తే అదర్వైజ్ ఈ 12 మంది వైసీపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్టేటివే కాకుండా విజయకేతనం కూడా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో పార్లమెంటు స్థానానికి వస్తే ఇందాక మనం చెప్పినట్లుగా మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ నిరాకరించినటువంటి నేపథ్యంలో చాలా కాలం బట్టి చూస్తున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాగుంట శ్రీనివాసరెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని చాలా స్ట్రాంగ్గా పర్సూ చేస్తూ ఈ మధ్యలోనే కొద్దిగా పట్టు సడలించి కేంద్ర నాయకత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పటం, సో మార్గం సుగమైంది. సో మాకు అందినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే పార్లమెంటు సభ్యుడిగా నిర్ణయించడానికి చాలా ಹೆಚ್ಚು అవకాశాలు ఉన్నటువంటి పార్లమెంటు సీట్ అది. నియోజకవర్గాలు కనుక వస్తే కొండేపి ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారు ఆదిమూలపు సురేష్ని వైసీపీ అభ్యర్థిగా అక్కడ డిసైడ్ చేసినారు. అద్దంకి నియోజకవర్గం ఇది చాలా సెన్సిటివ్ నియోజకవర్గం. సో ఇక్కడ ఉండేటటువంటి రాజకీయాలన్నీ కూడా చాలా ఆవేశంతో ముడిపడినటువంటి రాజకీయాలు ఉన్నటువంటి అద్దంకి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నుండి పాణ్యం హనిమిరెడ్డి అనేటటువంటి వ్యక్తిని వైసీపీకి సంబంధించిన అభ్యర్థిగా ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసినారు. వారే
ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండటానికి ಹೆಚ್ಚು అవకాశాలు ఉన్నాయి. పరుచూరు నియోజకవర్గం ఇక్కడి నుంచి దగ్గుబాటికి సంబంధించినటువంటి ఫ్యామిలీ అనేక సార్లు విజయం సాధించడం, అదే రకంగా ఓటమి చవి చూడటం కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ రాష్ట్రం మొత్తంలో పరుచూరు కాన్స్టిట్యున్సీ ఒకటి. ఆ లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గాలి చాలా విస్తృతంగా చాలా వేగంతో వీచినటువంటి సందర్భంలో కూడా పరుచూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని నిలబెట్టినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈసారి కులాల సమీకరణాల్లో పరుచూరు నియోజకవర్గం నుంచి ఎడం బాలాజీ అనేటటువంటి వ్యక్తిని వైసీపీ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మార్చారు. చూద్దాం ఏం జరుగుతుంది. పరుచూరు నుంచి ఎడం బాలాజీని కంటెస్ట్ చేస్తారు. ఎర్రగొండపాలెం ఇది రిజర్వ్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. ఇక్కడి నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ అనేటటువంటి వ్యక్తిని నిర్ణయం చేశారు. వారు ఎన్నికల్లో కంటెస్ట్ చేయబోతున్నారు. దర్శి నియోజకవర్గం నుంచి ఆల్రెడీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో వారి యొక్క కుటుంబ వ్యవహారాల రీత్యా వారు కంటెస్ట్ చేయనటువంటి నేపథ్యంలో ఈసారి దర్శి నియోజకవర్గం నుంచి మళ్ళీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికే అభ్యర్థిత్వాన్ని నిర్ణయం చేశారు. వారే కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక కందుకూరు నియోజకవర్గం నుంచి కటారి అరవింద యాదవ్, శ్రీమతి కటారి అరవింద యాదవ్ అనేటటువంటి ఒక మహిళకి అవకాశం కల్పించినారు. సో అక్కడ ఉన్నటువంటి మానుపాటి మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు ఈసారి కంటెస్ట్ చేయడానికి కొద్దిగా ఆసక్తత చూపించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక మహిళకి అవకాశం కల్పించారు. మార్కాపురం నియోజకవర్గం నుంచి అన్నా వెంకటరాంబాబు గడిచినటువంటి ఎన్నికల్లో చూస్తే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత, అంటే రాష్ట్రం మొత్తంలో అత్యధిక మెజారిటీతో గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ అత్యధిక మెజారిటీ వచ్చింది అన్నా వెంకటరాంబాబు గారికి. ఇదే వారు గిద్దలూరు నియోజకవర్గం నుంచి వారు విజయం సాధించినారు. సో ఈసారి నియోజకవర్గాన్ని మార్పు చేసినారు. అసలు యాక్చువల్గా ఆఖరి వరకు కూడా అన్నా రాంబాబు గారు కంటెస్ట్ చేయకూడదనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ వైసీపీ అధిష్టానం నిర్ణయించినటువంటి ప్రకారం మార్కాపురం నియోజకవర్గం నుంచి ఈసారి అన్నా వెంకటరాంబాబు గారు కంటెస్ట్ చేయబోతున్నారు. కనిగిరి నియోజకవర్గం నుంచి మరొక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వెనుకబడిన కులాలకు సంబంధించిన అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ వారిని నిర్ణయం చేసినారు. వారు రేపు కంటెస్ట్ చేయడానికి సిద్ధపడి వారి యొక్క క్యాన్వాసింగ్ వారు చేసుకుంటున్నారు. ఇక ఒంగోలు నియోజకవర్గం చాలా ప్రెస్టీజియస్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 3 సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా విజయదుందుబి మోగించినటువంటి వ్యక్తి, నియోజకవర్గంలో చాలా పట్టున్నటువంటి వ్యక్తి. సో ఈసారి కూడా ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే ఆఖరి నిమిషంలో ఏదైనా ఒక మార్పులు జరగటం తప్పిస్తే అదర్వైజ్ వారిని క్యాండిడేట్గా నిలబెట్టడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి. గిద్దలూరు నియోజకవర్గం నుంచి మనం ఇందాక అనుకున్నట్లుగా మార్కాపురం నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న కేపీ నాగార్జున రెడ్డి గారిని ఈసారి గిద్దలూరు నియోజకవర్గానికి మార్పు చేసినారు. సో గిద్దలూరు నుంచి కేపీ నాగార్జున రెడ్డి గారు కంటెస్ట్ చేయబోతున్నారు. ఇక చీరాల నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో కరణం బలరాం గారు ఎప్పటి నుంచో చాలా పట్టున్నటువంటి వ్యక్తి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు, చాలా దుందుడుకు స్వభావం కలిగినటువంటి వారైనా కూడా నియోజకవర్గంలోనే కాదు జిల్లా మొత్తంలో ఉండేటటువంటి రాజకీయాల మీద చాలా పటిష్టమైనటువంటి పట్టున్నటువంటి నాయకుడు. వారి తనయుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో లాస్ట్ టైమే ఆ రకంగా వారిని జాయిన్ చేయటం, ఎప్పటి నుంచో ఆ కాన్స్టిట్యూన్సీలో వారు పనిచేసుకోవటం. ఈసారి చీరాల నియోజకవర్గం నుంచి కరణం బలరాం గారి తనయుడైనటువంటి కరణం వెంకటేష్ గారిని నిలబెట్టడానికి మొత్తం రంగం సిద్ధమైంది. అదే రకంగా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జున వారిని నిర్ణయం చేయడం జరిగింది. సంతనూతలపాడు నుంచి వారు కంటెస్ట్ చేస్తారు. 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థుల వివరాలు యథాతథంగా ఇచ్చాం. సో రాబోయేటటువంటి ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతాల్లో ఉండేటటువంటి పట్టు ఒంగోలులో కూడా వైసీపీ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో క్రితసారి జరిగినటువంటి ఎన్నికల్లో 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో వారు విజయం సాధించినటువంటి నేపథ్యంలో మరి 2 నియోజకవర్గాల్ని
పట్టుకోవడానికి కంటే వాటిని విజయం సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో చూద్దాం మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి మ్యాజిక్స్ పార్లమెంటు సభ్యుడిగా వారు ప్రయోగిస్తారు. 12 నియోజకవర్గాల్లో వైసీపీలో చాలా అనుభవం కలిగినటువంటి నాయకులు, మంత్రులుగా వారి యొక్క మెటల్ని ప్రూవ్ చేసుకునేటువంటి నాయకులు, వీరందరూ కూడా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒకరికి కోఆపరేషన్ తీవ్రంగా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో 12 నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీకి సంబంధించిన సభ్యుల వివరాలు మీకు అందజేస్తున్నాం యథాతథంగా.